చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుడు భూమి ఆకాశములు కలుగు చేసినప్పుడు మాట పలికాడు. ఆయన మాట ఎంత శక్తి కలిగితే చెప్పండి. ఆ మాట బయటకు వస్తుంటే వెలుగు కమ్మని పలికిన మాట వెలుగు తీసుకొచ్చేసింది. మనం చీకట్లో ఒక టార్చ్ తీసుకెళ్ళినప్పుడు ఆ టార్చ్ ఏం చేస్తుందంటే వెలుగును మాత్రం ఇస్తుంది, నీరు ఇవ్వలేదు, మనకు కావాల్సిన అవసరాలు తీర్చలేదు. ఈ లోకంలో ప్రతి వస్తువు కూడా ఒక పనే చేయగలదు. కానీ దేవుని మాట వెలుగును క్రియేట్ చేసింది, నేలను క్రియేట్ చేసింది, భూమి ఆకాశాన్ని క్రియేట్ చేసింది, సృష్టి అంతటిని క్రియేట్ చేసింది. చూసారా, ఒక మాట ఎన్ని క్రియేట్ చేస్తుందా. మనం కూర్చొని అధికంగా దేవుని మాట చదవాలి. ఈ మధ్యకాలం దేవుని మాట చదవడం ఆపేసేమో. దేవుని ప్రియ సహోదరుడా సహోదరి, దేవుని మాట చదవడం తక్కువైపోయిందేమో. దేవుని మాట ఎప్పుడైతే చదవడం తక్కువైపోయిందో మన బ్రెయిన్ రోజు ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, ఏదో ఒకటి నాకు ఇవ్వు, ఏదో ఒకటి నాకు ఇవ్వు. సో మన చూపు ద్వారా ఏదో ఒకటి మన బ్రెయిన్ని ఫిల్ చేస్తాం, లేదా మన ఆలోచన లోపల ఆలోచన ద్వారా ఏదో ఒకటి ఫిల్ చేస్తాం. కానీ 100% ఏదో ఒకటి ఫిల్ చేసేస్తాం. ఫిల్ చేయకపోతే మనసు అడుగుతూనే ఉంటుంది, ఫిల్ చేయని. చూడండి, ఒక మాట మీకు చెప్తాను. ఎప్పుడైతే మీరు వాక్యంతో ఫిల్ అవ్వరో, వాక్యం చదవడానికి ఇష్టపడరో, మరొకటి దేనితోనో ఫిల్ అయిపోతున్నారు మీరు. మీ జీవితం డిస్టర్బ్ చేసేస్తుంది అదే. అన్న ఎంత ఎక్కువ డిస్టర్బ్ అయిపోయిందండి, భయంకరంగా. కానీ దానియేలు డిస్టర్బ్ అవ్వలే. హన్నా జీవితంలో పెనిన మాటలకు డిస్టర్బ్ అయిపోయింది. కానీ దానియేలు జీవితంలో ఎంతో ఒక రాజ్యమే తనకు వ్యతిరేకంగా తిరిగిపోయిన డిస్టర్బ్ అవ్వలే. యోసేపు అన్నదమ్ములు పడేసినప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోయాడు. కానీ ఆ తర్వాత యోసేపు అన్నదమ్ములు కలిసినప్పుడు చాలా డిస్టర్బ్ అవ్వలేని వ్యక్తిగా వారి ముందు ప్రజెంట్ చేసుకున్నాడు. చూడండి, వీళ్ళు బ్రతుకులు చూడండి. బైబిల్ చెప్తుంది, అబ్రాహాము సమయంలో అబ్రాము తవ్విన బావులు కప్పేస్తున్నారట. అబ్రాము తవ్వింది లాగేసుకున్నారట. అబ్రాము తవ్విన బావుల్ని లాగేసుకుంటే ఆ సమయంలో రాజు వస్తే రాజు చెప్పాడు, మీ వాళ్ళు లాగేసుకున్నారని. నాకు తెలియదు అని చెప్పి రాజు అన్నాడు. కానీ చూడండి, వీళ్ళు డిస్టర్బ్ అవ్వలే, వీళ్ళు నెమ్మదిగా ఉన్నారు. ఇస్సాకు సమయంలో అబ్రాము తవ్విన బావులు కప్పేసిన సమయంలో ఇస్సాకు చాలా నెమ్మదిగా డీల్ చేశాడు. వాళ్ళు లాగేసుకుంటున్న ప్రతి బావి కూడా వారు తవ్వి మళ్ళా బావిని తీసుకుంటున్నప్పుడు ఆ బావి దగ్గరికి వచ్చి వాళ్ళు మళ్ళీ లాగేసుకుంటే మరొక బావి తవ్వేవాడు, కానీ ఆ బావి గురించి పరిగెత్తేవాడు కాదు. వీళ్ళు దైవజనులు చూడండి ఎలా ఉన్నారు, దేవుని ప్రజలు ఎలా ఉన్నారో డిస్టర్బ్ అవ్వలేని వ్యక్తులుగా ఉన్నారు. మరి ఈ రోజు మీ జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలియదునంటే, దేవుడు మాత్రం మిమ్మల్ని డిస్టర్బ్ అవ్వద్దు అని చెప్తున్నాడు. పెద్ద తుఫాన్ వచ్చింది, శిష్యులందరూ లోపల ఉన్నారు, యేసుప్రభు అదే పడవలో పడుకున్నారు. యేసుప్రభు డిస్టర్బ్ అవ్వట్లేదు, మిగతా శిష్యులందరూ కూడా డిస్టర్బ్ అయిపోతున్నారు. డిస్టర్బ్ అయ్యే వ్యక్తి సమయాన్ని వృధా చేసేస్తాడు. వాక్యం మీద ఆధారపడలేడు కనుక ఆ రోజు వాడు డిస్టర్బ్ అవుతుంటే ఆ రోజు జీసస్ వైపు చూస్తే ఆ జీసస్ లేచి ఒకసారి సముద్రాన్ని నెమ్మలపరిచేస్తారా, అదంతా కూడా మీరు ఆయన వైపు చూస్తే చాలు, మీ డిస్టర్బెన్స్ నుంచి బయటకు వస్తారు. ఆ చూడడమే ఈరోజు ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యమైన దేవుణ్ణి మనం చూడాలి. సార్ నేను అంటాను, ఈ ఉదయం మీరు ఈ వాక్యం వింటుండగా ఈ వీడియో అయిపోయిన తర్వాత వెంటనే వాక్యం చదువుకోండి. మీరు ట్రావెల్ చేస్తే ట్రావెల్ వాక్యం చదువుకోండి, లేదా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాక్యం వినండి, ఆడియో బైబిల్ పెట్టుకోండి. ఎక్కువ టైం దేవుని వాక్యంతో స్పెండ్ చేయండి. మన చేతిలో మొబైల్ ఎలాంటిదంటే మనం ఒక వీడియో చూడడానికి లోపలికి వెళ్తాం, ఒక ఇన్ఫర్మేషన్ గురించి వెళ్తాం, అక్కడి నుంచి ఇంకా అలా స్క్రోల్ అయిపోతుంటుంది, చిక్కు పడిపోతుంది. అదొక సముద్రం లాంటిది, మనం చిక్కులో పెట్టేస్తుంది. సముద్రంలో కాస్త ఆడుకుందామని అల్ల దగ్గరికి వెళ్తే అల్ల లోపల లాగేసినట్లుగా ఇంకా లోపలికి వెళ్ళిపోతాం అంతే. అది మనం ముంచేస్తుంది. మనం అయ్యో అని చెప్పి అన్నంతవరకు కూడా మనం ముంచేస్తుంది అంతే. ఇంకా ఈరోజు అంటాను నేను, వాక్యంతో ఎక్కువ టైం స్పెండ్ చేయండి. మేము మొబైల్ ఉంటే మొబైల్తో స్క్రీన్ ఎక్కువ చెప్పి చూస్తాం కదా, దానివల్ల వాక్యం డిసైడ్ అవ్వాలి. మనం ఒక డిసిషన్ తీసుకోవాలి, నేను ఈ పలానా యాప్స్ ఎక్కువసేపు చూడను. యాక్చువల్గా అవన్నీ అంటే మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే యాప్స్ అవన్నీ లైక్స్ మీద ఆధారపడి ఉంటాయి. జనాలు మనల్ని ఎంత బాగా చూస్తున్నారు వాటి మీద ఆధారపడి ఉంటాయి. అవి మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయి. వాటి మీద కదా, కానీ దేవుని మాట మీదకి రండి, వాటి మీద ఆధారపడి ఉంటాయి. ఇది నన్ను నిర్ణయం తీసుకుంటారు నమ్ముతున్నాను, దేని మాట మీద ఆధారపడండి. కబలాస్య కళ్ళు మూసినట్లయితే మీ గురించి ప్రార్థన చేస్తాను. మా తండ్రి, నీకు వందనాలు.
ఎంతో నెమ్మది నీ బిడ్డలకి ఇచ్చావు ఈ ఉదయాన. ఈ లోకము ఎన్ని మాటలన్నా వీరు పట్టించుకునే వ్యక్తులుగా, దేవుని మాట మీద దృష్టించే వ్యక్తులుగా, తరచుగా నీ మాట చదివే వ్యక్తులుగా వీరిని చేయండి. ఘనమైన కార్యాలు వీరికి అనుగ్రహించండి. అతి శ్రేష్టమైన నెమ్మది నీ బిడ్డలకు అనుగ్రహించండి. అతి శ్రేష్టమైన కృపను అనుగ్రహించండి. తండ్రి, నీవు కావాల్సినవన్నీ కూడా ఏ సమయంలో అవసరం ఆ సమయంలో ఇస్తావు. త్వరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన పని లేదు. నువ్వు అనుగ్రహించున్న గొప్ప ఈవులు బట్టి కూడా మీకు వందనాలు. ఈరోజు ఎవరికి ఏ అవసరం ఉందో నాకు తెలియదు, కానీ అన్ని అవసరాలు తీర్చుచున్న వాడా నీకు స్తోత్రం. నీ వాక్యంతో ఎక్కువ స్పెండ్ చేసే వ్యక్తులుగా చేయండి. నీ వాక్యపు లోతు వారికి అనుగ్రహింపబడును గాక. యేసు నామమున నీ బిడ్డలు దీవించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కార్యాలతో నింపబడండి. దేవుని ఆశీర్వాదాలతో నింపబడండి. ఘనమైన కార్యాలు దేవుడు మీ జీవితంలో చూపించబోతున్నాడు. వాక్యం ఎక్కువ చదవాలి. అది మీ జీవితాన్ని కడుతుంది, బలపరుస్తుంది. God bless you. See you tomorrow.